సన్న పడుకో టెంకాయ లూజు కొట్టు అంతరంగా మంచి తూకం టెంకాయ మీద పడతావు కొట్టిన టెంకాయ చెప్తాను నీ లూజు పట్టుకోమంటారు టెంకాయ ఎప్పుడన్నా లూజు అదంటే కదా పోతుంది స్టేరింగ్ పట్టుకున్నాడు లారీ పట్టుకుంటే పగులుతుంది టెంకాయ లూజు ఉండాలి టెంకాయ లూజు నైవేద్యం సమర్పయామి టెంకాయ లూజ్గా పట్టి కొడితే లూజ్ పట్టుకోవాలి తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది ముందర పితృదేవత పూజ ఎంత బాగా చేస్తే అంత ఆరోగ్యము సంపద ఎట్లా ఉంది మనము దేవతలు కాదు మనకి అన్నము ఆరోగ్యము సంపద ఇచ్చేది మనకి పితృదేవతలకు ఎంత మెప్పించి పూజా కార్యక్రమం 6 నెలలకోపారి సంవత్సరకోపారి చేస్తూ వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేస్తూ ఉండగా మనకి మన పితృదేవతలు ఏమని వరం కోరుతారంటే అమ్మ ఓ బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ ఏ దేవుడైనా కానీ మనం పూజ చేస్తే నీ తల్లిదండ్రి నీ కుమారులు మీ వంశంలో పుట్టిన వాళ్ళు మమ్మల్ని వరం అడుగుతున్నారు తల్లి మరి వరము మేము ఇల్లా వద్దా అంటారు అని ఎవరు దేవతలు పోయి మన తల్లిదండ్రులు అడుగుతున్నారు ఏమని అడుగుతారు నువ్వు రాముని మొక్కినా కృష్ణుని మొక్కినా వీరబ్రహ్మేశ్వర మొక్కినా శివునికి మొక్కినా ఏ దేవునికి ప్రార్థన చేసి మొక్కినా కానీ వీళ్ళ మన పెద్దల అనుమతి తీసుకుంటారు అమ్మ మీ వంశంలో పుట్టిన వాళ్ళు ఇట్లా వరం అడుగుతున్న ఇస్తామంటే అప్పుడు ఆ దేవతలు మన అందుకనే మాతృదేవో పితృదేవో ఆచార్య దేవో అన్నారన్నమాట అప్పుడు మన పెద్దలు అంటే మన తల్లిదండ్రి మన ముత్తాతలు వాళ్ళు ప్రార్థన చేస్తారు ఓ బ్రహ్మ విష్ణు శంకర్లారా ఓ సర్వ దేవతల్ని సర్వ ప్రపంచాన్ని మానవుల్ని ప్రపంచాన్ని సృష్టించిన విశ్వకర్మ భగవానుడు మీకు ప్రార్థన చేస్తున్నాము ప్రపంచంలోన ఈ భూలోకంలో మా వంశం అభివృద్ధి కావాలి మా వంశంలో పుట్టిన వాళ్ళు విద్యావంతులు కావాలి కీర్తివంతులు కావాలి తర్వాత ఆరోగ్యంతో సంపదతో సిరి సంపద వర్ధిల్లాలి కాబట్టి మా వంశాన్ని కాపాడే బాధ్యత మీరే వరము ప్రసాదించండి స్వామి అని మీ పితృదేవతలు మీరు చేసే పూజల వలన మీరు చేసే దాన ధర్మాల వలన మీ పితృదేవతల అనుగ్రహం చేత అప్పుడు ఆ సర్వదేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ విశ్వకర్మ భగవానుడు గాయత్రీదేవి అందరూ సర్వదేవతలు అనుకూలమై మీకు ఆరోగ్యము సంపద విద్య బుద్ధి భూలాభము విద్యాలాభము సర్వ విధాల లాభాలు కలుగుతాయి ఈ ప్రపంచంలో కీర్తి ప్రతిష్ట వర్ధిల్లుతారు ఎవరు అనుగ్రహం చేత తల్లిదండ్రుల అనుగ్రహం చేత మీకు ఆ తల్లిదండ్రులు ఈ సర్వదేవతల్ని ప్రార్థన చేస్తే మీకు వాళ్ళు ఓహో పితృదేవతలు అనుకూలంగా చెబుతున్నారు మనము కూడా వరం ఇస్తామని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సర్వదేవతలు మీకు సంపద ఇస్తారు అప్పుడు భూలోకం మీరు సిరి సంపద వర్తిల్తారు కాబట్టి మీరేం చేయాలి 6 నెలలకోపారి కానీ సంవత్సరకోపారి కానీ పితృదేవతలకి పూజ చేయాలా ఎంత పూజ చేస్తే అంత మీకు మంచిది ఏమంటారు చేస్తూ ఉండాలన్నమాట మనకి దేవతలు కాదు మనకి అన్నం ఇచ్చేది తల్లిదండ్రులు ఎంత బాగుంటే అంత వాళ్ళు ఆ తల్లిదండ్రుల అనుగ్రహం చేత దేవతలు కూడా మనకి అనుకూలంగా మనకు అన్నం ఆరోగ్యం సంపాదిస్తారు కాబట్టి ఏం పేరు స్వామి నీ పేరు బ్రహ్మయ్యాచారి నీ పేరు శేఖరాచారి ఈరోజు ఈ గుంతకల్లు గ్రామంలో గుంతకల్లు టౌన్ గుంతకల్లు మండలం గుంతకల్లు తాలూకా అనంతపురం జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ పితృదేవతల్ని బాగా ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకోండి ఒకసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి కళ్ళు మూసుకొని పితృదేవతలారా మాకు వంశాభివృద్ధితో గోత్రాభివృద్ధితో మేము సిరి సంపదతో వర్ధిల్లేటట్లు మాకు వరం ప్రసాదించండి మేము ఈ కార్యక్రమాన్ని మేము మనస్ఫూర్తిగా నిర్వహిస్తున్నాము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాము కానీ ఇది ఆనంద కర్పూర రాజనం సమర్పయామి కర్పూరం తీసుకోండి ఏం పేరు కాలమ్మ కదా కాలమ్మ నామన వీరయాచార్య నామన వీరయాచార్య పూజయామి కాలమ్మాచార్య పూజయామి ఓం జయమంగళం మీకు శుభమంగళం దేవ జయమంగళం మీకు శుభమంగళం దేవ జగత్ పరిపాల జగదోధార వైకుంఠవాస వీరుడు స్వరూప నిర్మలా తేజాజ్యోతి స్వరూప జయమంగళం మీకు శుభమంగళం దేవ ఓం హరి ఓం శాంతి శాంతి చేస్తాం బంద్ వీడియో